నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇమిగ్రేషన్ సేవలు మెరుగుపడుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు కానుంది. దీని ఏర్పాటుతో విదేశాలకు వెళ్లేవారు ఇకపైన హైదరాబాద్, చెన్నైపై ఆధారపడటం తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, కార్గో, విద్యార్థులు, ఐటీ రంగానికి మేలు చేస్తుందని నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం వలసదారుల కోసం సంక్షేమ పథకాలు, నిధులు ఏర్పాటు చేస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తుంది. కేంద్ర హోంశాఖ విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశాలకు వెళ్లేవారు, వచ్చే ప్రయాణికుల ఇమిగ్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం దీని ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చాక అంతర్జాతీయ విమానాలకు, కార్గో సేవలకు తోడ్పడుతుంది. ఐటీ, విద్యార్థులు, పరిశ్రమలకు ఊపునిస్తుంది. మార్విక వలసలోని VMRDA ఓజోన్ వ్యాలీ లేఅవుట్లో కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్థల సేకరణ పూర్తయింది. వలస కార్మికుల కోసం హెల్ప్ లైన్, ప్రీ డిపాచర్ శిక్షణ కిట్, మైగ్రెంట్ వర్కర్స్ రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు అవుతాయి. వలసదారులపైన ఖచ్చితమైన డేటాను సేకరించడం దీనివల్ల సాధ్యమవుతుంది. వలసదారులకు సహాయం చేయడానికి ప్రత్యేక నిధుల ఏర్పాటు, పెట్టుబడి మార్గాలను అభివృద్ధి చేయడం వంటి వాటికి అవకాశం ఏర్పడుతుంది. ఇమిగ్రేషన్ సేవల కోసం ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నైపై ఆధారపడేవారు ఇప్పుడు వైజాగ్ నుంచే సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో సమయం, డబ్బు కూడా ఆదా అవుతాయి. ఈ కేంద్రం ద్వారా విదేశీయుల నమోదు, వీసా మోసాల విచారణ, అక్రమాల వలస నిరోధం వంటి బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. విశాఖపట్నంలోని గ్రీన్ ట్రీ ఇమిగ్రేషన్ వంటి సంస్థలు వీసా అప్లికేషన్లు, శాశ్వత నివాసం, వర్క్ పర్మిట్ల వంటి సేవలను అందిస్తాయి. ఇమిగ్రేషన్ అనేది దేశం నుండి మరో దేశానికి శాశ్వతంగా వెళ్ళడం. దీనికి సంబంధించిన ప్రక్రియలు ప్రభుత్వ విధానాలపైన ఆధారపడి ఉంటాయి. విశాఖపట్నంలో హోంశాఖ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ బ్యూరో ఏర్పాటు పట్ల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్ణయం విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా రానుంది. వ్యాపారం, పర్యాటక, ఉపాధి అవకాశాలను పెంచుతుంది. ఇది విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక ముందడుగు పడినట్టే అని భావిస్తున్నారు. విశాఖలో ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం దేశీయ ప్రయాణాలకు మాత్రమే పరిమితమై ఉంది. అంతర్జాతీయ విమానాలు ప్రారంభించాలంటే ఇమిగ్రేషన్ సదుపాయాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో విశాఖలో ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ అఫీషియల్గా ఈ నిర్ణయం తీసుకోవడంతో అవసరమైన ప్రక్రియలను వేగంగా పూర్తి చేయనున్నారు. విమానాశ్రయంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకంపై సంబంధిత శాఖలకు దృష్టి సారించాయి. ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కావడం వల్ల విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశం పెరుగుతాయని అధికారులు కూడా భావిస్తున్నారు. విదేశీ విమానాల నిర్వహణతో పాటు కార్గో సేవలు కూడా విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఎగుమతులు, విద్యార్థుల విదేశీ ప్రయాణాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇమిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు వల్ల ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా విశాఖ విమానాశ్రయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రావడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయని భావిస్తున్నారు. మొత్తంగా విశాఖను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఇదో మరో కీలక అడుగుగా అధికారులు భావిస్తున్నారు. విశాఖతో పాటు భోగాపురంలో త్వరలో ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఇమిగ్రేషన్ ఆఫీస్ సేవలు అందించనుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం తర్వాత భోగాపురం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ 26న ఎయిర్పోర్ట్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని చేప ఆకారంలో నిర్మాణం చేశారు. హుదూద్ వంటి తుఫాన్లను తట్టుకునేలా విమానాశ్రయాన్ని డిజైన్ చేశారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. 27 సెంటీమీటర్ల వర్షం కురిసినా నీరు బయటకు వెళ్లేలా డ్రైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాత్రిపూట 18 విమానాల పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. భోగాపురంలో 14 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సెల్ఫ్ బ్యాగేజీ, బోర్డింగ్, సెల్ఫ్ చెకింగ్, స్మార్ట్ ట్రాలీలు తదితరుల ఆధునిక వసతులుంటాయి. భోగాపురం రన్వే పొడవు 3.8 కిలోమీటర్లు. దేశంలోనే అతిపెద్ద 3వ రన్వేగా గుర్తింపు పొందనుంది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే
వస్తే ప్రతి ఏటా 20,000 టన్నుల సరుకు ఎగుమతులకు అవకాశం ఉంటుంది. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అయితే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తర్వాత విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జంట నగరాలుగా అవతరించనున్నాయి. భోగాపురం 2 నగరాలకు దాదాపు సమాన దూరంలో ఉండడంతో వీటి మధ్య అంతరం తొలగిపోతుందని భావిస్తున్నారు. దీనివల్ల వ్యాపారం, పరిశ్రమలు, పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని అంచనా. విదేశీ ప్రయాణాల విషయంలో ఉత్తరాంధ్ర వాసులకు పెద్ద ఊరట లభించినట్టే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.